తెలంగాణ గురించి ఇంతకంటే ఏం మాట్లాడాలి? ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏముంటుంది? నీ పార్టీలోకి ఒక ఎమ్మెల్యేని తీసుకున్నావు, గదే పటాన్ చెరువు ఎమ్మెల్యేకి సంబంధించి గూడెం మైపాల్ రెడ్డి. ఏమన్నాడు గూడెం మైపాల్ రెడ్డి? నీ పార్టీ పేరు ఏం పేరో తెలుసా? కాంగ్రెస్ పార్టీ కాదు నీ పార్టీ పేరు. సూపెడు తింటావా? ఇను జర నీ కోసం తీసుకొచ్చిన, ఒకసారి ఇంటావా? వినాలే అది ఏం పార్టీ ఏం కథ నా నోటితో నేను చెప్పాను. ఎందుకంటే నాకు కాంగ్రెస్ పార్టీ అంటే నా గౌరవం ఉంది. ఎందుకంటే అది ఎప్పటి నుండి ఉంది, దాని చరిత్ర ఏంది, ఆ యొక్క రెస్పెక్ట్ ఉన్నది. నేను మరీ అంత సింపుల్గా నేను మాట్లాడగాని ఒకసారి మీ ఎమ్మెల్యే గారు ఏమన్నారు ఆయన మళ్ళీ వింటావా అన్నా? రేవంత్ అన్నా ఒకసారి వినవే ప్లీజ్. విను. కాంగ్రెస్ ఉండడం వల్ల మళ్ళీ కాంగ్రెస్ ఉండడం వల్ల అర్థమైందా? ఏం పార్టీ మీది? నేను మాట్లాడా, మీరే వినాలే, నేను మాట్లాడా దాని గురించి. ఎందుకంటే నాకు రెస్పెక్ట్ ఉండదని చెప్తాను కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు మాట్లాడే భాష ఏందండి? నాకు అర్థమైతలే. మీరు మాట్లాడే భాష ఏంటండి? మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే, బయటోళ్ళు కాదు. నేనో లేకపోతే ఇంకో పర్సన్ వచ్చి మాట్లాడలేడు. మేము వాళ్ళని ప్రేరేపించలే, వాళ్ళు ఏం వాళ్ళే మాట్లాడారు. అర్థమైందా? మీ పార్టీ పేరు అది. ఏం పార్టీ అది? అది ఇక ఫిలప్ మీరే చేసుకోరు. ఎందుకు నేను చెప్తున్నా అంటే ఈ నిరంకుశతత్వం అంటే ఎక్కడైతే బానిస సంఖ్యలు ఉంటాయో, ఎక్కడైతే పూర్తి స్థాయిలో నా కిందనే ఉండాలి, వీడు బానిస లెక్కలో ఉండాలి అనుకుంటారు కదా, బానిస తత్వానికి ఎవ్వడు ఉండడు ఇక్కడ. భయపడి బాన్చందరా జీ హుజూర్ అనడానికి ఇది 1947 కాదు, 1888 కాదు, ఇది 2025. ఆధునిక యుగం, టెక్నాలజీ ఉంది ఇక్కడ. వేరే గ్రహాల మీద రాకెట్ల మీద పోతాను. ఇక్కడ ఓన్లీ తెలంగాణ ఒకటే లేదు, భారతదేశంలో చాలా రాష్ట్రాలున్నాయి, ప్రపంచ దేశాలున్నాయి. ఈయన్నే బ్రతకాలి, ఇక్కడనే ఉండాలనేది కూడా లేదు. భారతదేశం కాదు, ప్రపంచంగా ఎక్కడైనా మనిషి జీవించే హక్కు ఉన్నది. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో ఉన్న ప్రజల్ని పట్టి పీడిస్తూ ఉంటే, ఓ పక్కన పోలీసులు, ఓ పక్కన రాజకీయ నాయకులు, ఆఖరికి మీ పార్టీకి సంబంధించిన మీ ఎమ్మెల్యే అంటే మీ పార్టీలో నుండి వచ్చిన బీఆర్ఎస్ నుండి వచ్చిండు ఈయన. ఎందుకంటే మీరు పిలిపించుకున్నారో ఏం చేసిందో మాకేం తెలుసు కానీ. సో మొత్తానికి మీ పరిస్థితి ఇది.